మన బీఆర్ఎస్ లో ఒక భాగం కవిత గారు కూడా కొత్త పార్టీ పెడుతున్నారని మాటలైతే వినిపిస్తున్నాయి. దీనికోసం ఏమంటున్నారు? నిజంగానే కవిత గారు బయటికి వెళ్ళే అవకాశం ఉందా? కలవకుంట్ల కుటుంబంలోనే ఇష్యూలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళ కుటుంబాన్ని సరిదిద్దుకున్న తర్వాత ప్రజలను సరిదిద్దుకుంటారు. ముఖ్యంగా వాళ్ళ బాగోతులే సరిగ్గా లేవని కూడా కొద్దిమంది నాయకులు మాట్లాడుతున్నారు, కొద్దిమంది కార్యకర్తలు కూడా. మరి వీళ్ళకి మీరు ఇచ్చే సమాధానమే. మళ్ళీ సీఎం మారబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో, సీతక్క గారికి ఆ సీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మాటలైతే వినిపిస్తున్నాయి. దీనికోసం ఏమంటారు? వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మన పక్కన బీఆర్ఎస్ సుమిత్రా ఆనంద్ గారు అయితే ఉన్నారు. మేడం గారిని అడిగి అసలు సుమారుగా ఈ 11 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం అసలు ఎలా జరుపుకుంటున్నారు, తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రం ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నదని మేడం గారిని అడిగితే తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల ముందు 11 సంవత్సరాలు గడిచింది తెలంగాణ ఆవిర్భవించి. ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధకులు చావు నోట్లో దలబెట్టి అసలు సాధ్యమా అని అనుమానాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈయనతో అవుతుందా అని తెలంగాణ సమాజం అనుకుంటున్న సమయంలో ఒక అకుంఠిత దీక్షతోని, పట్టుదలతోని, ఆత్మవిశ్వాసంతోని ప్రజలందరినీ సమీకరించుకొని తెలంగాణ సాధ్యమవుతుంది, పోరాడదాం రండని చెప్పేసి ప్రజల్ని కలుపుకొని మరి సుదీర్ఘకాలం అలుపెరుగని త్యాగాలతో కూడినటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి మాన్యులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీ తెలంగాణ వ్యూ ప్రేక్షకులందరికీ కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ఇది పండగ దినమే, కానీ దురదృష్టకరం మరి వాళ్ళ కాంగ్రెస్ చేతిలో తెలంగాణ రాష్ట్రం ఉండడం అయితే తెలంగాణ ప్రజలు మళ్ళీ దశాబ్దాల వెనుకకు పోతున్నటువంటి పరిస్థితి. నవజాత శిశువు కొత్త రాష్ట్రం అయినటువంటి తెలంగాణను పాలించి దశాబ్ద కాలంలో మరి దేశంలోనే నంబర్ 1 స్థాయికి అన్ని రంగాల్లో కూడా తీసుకెళ్ళినటువంటి కేసీఆర్ పాలన, ఇంత అద్భుతమైనటువంటి పాలన, ప్రజలు ఎంత ప్రగతిని సాధించిండ్రో, నీటిపారుదల రంగమా, విద్యారంగమా, వైద్య రంగమా, వ్యవసాయ రంగమా, మరి తాగునీరా ఒక్క అంశం కాదు, విద్య కానీ వైద్యం కానీ ఏ రంగం చూసినా తెలంగాణలో అభివృద్ధి పథంలో ఉండే, ప్రగతి పథంలో ఉండే, దేశానికి నంబర్ 1 అన్నట్టుగా ఎదిగి చూపించింది తెలంగాణ కేసీఆర్ గారి పాలనలో. ఆయన అట్లా తీర్చిదిద్దారు. పల్లెలు చూసినా, పట్టణాలు చూసినా ఆ ప్రగతి అద్భుతం. అసలు పాలనా ఫలాలు అందనటువంటి పౌరుడు ఉన్నాడు, పాలనా ఫలాలు అందనటువంటి వర్గము ఉన్నది అనేది లేనే లేకుండా అప్పుడు అన్ని సబ్బండ వర్గాలకు ఆయన పాలనా ఫలాలు అందినాయి, సంక్షేమం అందింది, అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నిలిచి ఉండే తెలంగాణ ఇవాళ ఈనగాసి నకల పాలు చేసినట్టు ఈ కాంగ్రెస్ చేతిలో పెట్టి మరి వాళ్ళ దయనీయమైనటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి అంటే మరి నన్ను గోసుక తింటారా, మరి ఏం చేస్తారు, ఈ రూపాయి ఉడతలేదు, చెప్పులు దొంగ లెక్క చూస్తా ఉన్నారని రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు. తన విలాసాలకు తాను అనుకున్నటువంటి దానికైతే విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నాడు. 1,80,000 పైచిలుకు కోట్ల అప్పు తీసుకొచ్చింది. ఇంతవరకు రాష్ట్రానికి నెలసరి 18,500 కోట్ల ఆదాయం వస్తుంది. ఇదంతా ఏం చేస్తున్నాడో చెప్పకుండా బీఆర్ఎస్ ను బదనాం చేయడమే లక్ష్యంగా ఆయన పాలన సాగుతా ఉన్నది. కానీ ప్రజలు విశ్వసించే, నమ్మే స్థితిలో లేరు. అయ్యో ఎంత పని చేస్తే మీ చేతుల మరి నష్టపోతున్నాం కదా, చేసుకున్న చేతులారా కాంగ్రెస్ కు వేసి నష్టపోతున్నాం కదా, ఎవరేసి ఓటు అని చెప్పేసి ప్రజలంతా ఇవాళ బాధపడే, ఒక్క వర్గం అని కాదు సమస్త వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం. ఈ పాలన తెలంగాణకు తలవంపులు తెచ్చే పాలనగా ఉన్నది. ఇవాళ మిస్ వరల్డ్ పోటీలు కనుక చూస్తే మరి ఇంగ్లాండ్ ఆమె అందగత్తె ఎవరైతే ఉన్నారో మిల్లా మ్యాగీ ఆమె ఇక్కడ ప్రవర్తించినటువంటి తీరు, వీళ్ళ అసభ్య ప్రవర్తనతో పోటీల నుంచి విరమించుకొని వెళ్ళింది. ఆ పరిస్థితి చూస్తే మనకు స్పష్టం అవుతా ఉంది. ఈయన తెలంగాణ పరువు తీయడం, ఏ పని చేసినా ఒక్క రంగంలో కూడా ఈయన చేసింది తెలంగాణకు మంచి జరిగే పని ఇంతవరకు 7.5 పాలనలో, మరి 18 నెలల పాలనలో ఆయన ఒక 18 వంతు కూడా కాదు, 1% కూడా తెలంగాణకు మేలు జరగలేదు ఈ పాలనలో. స్పష్టంగా తెలంగాణ ప్రజల కేసీఆరే కావాలి. మళ్ళా
తెలంగాణ సాధకుడే కావాలి. మళ్ళా ఆయనకు తెలంగాణ ప్రతి అణువు తెలుసు, తెలంగాణను అధ్యయనం చేసిండు ఆయన. తెలంగాణలో ప్రతి మనిషికి ఏ అవసరం ఉన్నదో తెలుసు. అన్ని వర్గాలకు అన్ని వయసులకు, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు ఎవరికేంటి అవసరమో తెలుసు. అందరి వాడు కేసీఆర్, తెలంగాణ ప్రజలందరి వాడు కేసీఆర్, అందరి వాడు కావాలని ప్రజలు ఆశిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా మరి 3 సంవత్సరాలు ఎట్లా గడుస్తాయా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. మేడం, మరో విషయం ఏంటి, రీసెంట్ గా బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని కూడా వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే బిఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం అయ్యే అవకాశం ఉందా? ఎంత మాత్రం కాదు. 96లో 1 ఓటు 2 రాష్ట్రాలని మోసగించినటువంటి బీజేపీ పార్టీ మరి తర్వాత తెలంగాణ సాధన తర్వాత కూడా ఏ సందర్భంలోనూ తెలంగాణను స్వాగతించినటువంటి, సమర్థించినటువంటి ప్రధానమంత్రి మోదీ గారి హయాంలో, మోదీ గారి పార్టీలో బీఆర్ఎస్ ఎట్లా చేరుతుంది? ఆయన ఎన్ని సందర్భాల్లో తెలంగాణ మీద విషం గక్కలేడు, ఎన్ని సందర్భాల్లో ఆయన వ్యతిరేకత ప్రదర్శించలేడు. తలుపులు మూసి ఇచ్చిండ్రని, చీకట్లో ఇచ్చిండ్రని, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రని ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ పట్ల వ్యతిరేకతనే ప్రదర్శించిండు, వ్యతిరేకంగానే మాట్లాడిండు. ఒక్క సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన దాఖలాలు లేవు. బీజేపీకి, కేంద్రంలో పాలిస్తున్నటువంటి మోదీ సర్కారుకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. తెలంగాణ అంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు సాయంతో పాలన అక్కడ సాగుతుంది. అటు ఆంధ్రాకు నిధులు, ఇక్కడ కన్నీళ్లు మిగిల్చే పాలన బీజేపీ పాలన. అటువంటి బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లో విలీనం కానీ, పొత్తు కానీ ఏది ఉండదు. తెలంగాణ ప్రజల పార్టీది, వ్యక్తుల పార్టీ కాదు. కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ నాయకుడిని కోరుకుంటారు, ఆ పార్టీని, ఇంటి పార్టీని ప్రజలు దేంట్లో విలీనం చేయనివ్వరు. మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం. మేడం, మరో విషయం ఏంటి, కేసీఆర్ గారు కుమార్తె మన బీఆర్ఎస్ లో ఒక భాగం కవిత గారు కూడా కొత్త పార్టీ పెడుతున్నారని మాటలైతే వినిపిస్తున్నాయి. దీనికోసం ఏమంటున్నారు? నిజంగానే కవిత గారు బయటికి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ లోనే భాగం? లేదు, కొత్త పార్టీ పెట్టరు. తాను ఏదైతే జాగృతి సంస్థను స్థాపించారో దాని ద్వారా పనిచేయదలుచుకున్నారు, చేస్తున్నారు. ఇది చిన్న వివాదం, టీ కప్పులో తుఫాన్లా ఈ సమస్య పోతుంది, అన్నీ సర్దుకుంటాయి, అంతా మంచిగా జరుగుతుంది, సమస్య ఏది లేదు. కానీ మరి కాంగ్రెస్ నాయకులందరూ కూడా కలవగుంట్ల కుటుంబంలోనే ఇష్యూలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళ కుటుంబాన్ని సరిదిద్దుకున్న తర్వాత ప్రజలను సరిదిద్దుకుంటారు. ముఖ్యంగా వాళ్ళ బాగోతులే సరిగ్గా లేవని కూడా కొద్దిమంది నాయకులు మాట్లాడుతున్నారు, కొద్దిమంది కార్యకర్తలు కూడా. మరి వీళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? గోతికాడి నక్కలు కాచుకొని కూర్చున్నాయి, వేరే ఏమీ లేదు. వాళ్ళ ఆశ తీరదు, వాళ్లకు అవకాశము దక్కదు, ఆశ తీరదు. వేచి చూడాల్సిందే. చీలిక లేదు, ఇంకోటి లేదు, అంతా మంచిగా జరుగుతుంది. బీఆర్ఎస్ ఒకే కుటుంబం, తెలంగాణ కుటుంబం ఇది. 62 లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి కుటుంబం ఇది. తెలంగాణ కుటుంబమే బీఆర్ఎస్. మేడం, మరో విషయం ఏంటి, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో? కవిత గారు ముఖ్యంగా మళ్ళీ 6 ఎమ్మెల్యేలను పట్టుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. వాళ్ళు మళ్ళీ రానివని, ఇవన్నీ అసలు ఎందుకని విమర్శలు జరుగుతున్నాయి? ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా దీనికోసం ఎందుకని బయటకు వచ్చి ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ అన్నది ఇవ్వట్లేదు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు. వీళ్ళందరూ కూడా అనుకునేది ఒకటి, కవిత గారు నిజంగానే బయటకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ ఏం జరుగుతుంది, కేటీఆర్ గారి పరిస్థితి ఏంటి, కవిత గారికి ఇచ్చే పదవి ఏంటి అని కూడా చాలా మంది అడుగుతున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధం. తాను బయటకు వెళ్ళడము జరగదు, 6 ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడము జరగదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గోతికాడి నక్కలని ఇందాక అన్ననో, పేర్లు అవసరం లేదు, కాచుకొని కూర్చునే తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ, ప్రజా బలమున్న పార్టీ. ప్రజలు అయ్యో మేము పోగొట్టుకున్నామని బాధపడుతున్నటువంటి పార్టీ, కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ, బలమైన పార్టీ. ఏమైనా కుట్రలు చేయగలమా, ఏమైనా సాధ్యమవుతుందా అనేటువంటి విష ప్రచారాలు, దుష్ప్రచారాలు తప్ప ఇందులో ఏమీ లేదు. అంతా ఒట్టిదే, అంత మంచిగా జరుగుతుంది. అందరము తెలంగాణ బాగు కోసమే, తెలంగాణ ప్రయోజనాల కోసమే, కాంగ్రెస్ విఫల పాలనను ఎండగట్టడానికే పనిచేస్తా ఉన్నాం. ప్రజల కోసమే, ప్రజల పక్షాన్నే పనిచేస్తా ఉన్నాం. హైదరాబాద్ బాధితుల పక్షాన అయితేనేంది, లగచర్ల బాధితుల పక్షాన అయితేనేంది, విద్యార్థుల పక్షాన అయితేనేంది, రైతుల పక్షాన అయితేనేంది, వాళ్ళ తడిసి మొలకలెత్తినటువంటి ధాన్యం కళ్ళాల్లో మారు పంట రోహిణీ కార్తె వచ్చింది. మరి ఇప్పుడు వానాకాల పంటకు తుకాలు నార్లు పోసుకోవాల్సినటువంటి సమయం, ఇప్పటికి కూడా పంట కొనుగోలు కాలేదు. ఇట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ విఫల పాలన, వైఫల్యము. ఇది ఎండగట్టి ప్రజలకు అండగా నిలిచి, రైతులకు అండగా నిలిచి, రైతు బీమా
ఇంతవరకు ఆ ప్రీమియం చెల్లించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికి, ధాన్యం కొనలేనటువంటి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టడానికి, కొన్న ధాన్యానికి మరి సకాలంలో వాళ్లకు డబ్బులు విడుదల చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి అడుగడుగున పోరాటం చేస్తూ ఉంటాం. పోరాటమే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడమే, కాంగ్రెస్ మెడల్ వంచడమే. నాడెట్లయితే కాంగ్రెస్ మెడల్ వంచి తెలంగాణను సాధించినామో అలాగే ఇప్పుడు ప్రజల కోసం, ప్రజల పక్షాన కాంగ్రెస్ మెడల్ వంచుతాం. ప్రజలకు అందాల్సినటువంటి ప్రయోజనాలు, పాలనా ఫలాలు అందేలా మేము చూస్తాం. జై తెలంగాణ. మేడం మరో విషయం ఏంటి, మళ్ళీ సీఎం మారబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో, సీతక్క గారికి ఆ సీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మాటలైతే వినిపిస్తున్నాయి. దీనికోసం ఏమంటారు? మహిళకు అవకాశం ఇస్తా అంటే సంతోషమే, ఇక అది వాళ్ళ అంతర్గత వ్యవహారము. అయినప్పటికీ నాకైతే ఇది లేదు, నమ్మకం లేదు. మారినా తెలంగాణ కొనుగూడే ప్రయోజనం ఏం లేదు. ఎవ్వరికిచ్చినా కాంగ్రెస్ పార్టీ నుంచి లంకల పుట్టిన అన్ని రాక్షసులే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ప్రజావంచకులే. స్పష్టం ఇది. లంకలు పుట్టిన అన్ని రాక్షసులని ఎట్లా అంటారో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ప్రజావంచకులే, తెలంగాణ ప్రజావంచకులే. తెలంగాణ ప్రజల్ని నాటి నుండి 60 ఏళ్ళు గోసబడ్డది ఈ కాంగ్రెస్ పార్టీ కారణంగానే. నాటి నుండి నేటి వరకు అడుగడుగున తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవ్వరు అధికారంలోకి వచ్చినా మార్పేం జరగదు, ప్రజల జీవితాలేం బాగుపడవు. ఇదైతే సత్యం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.